హాయ్ అండి, వెల్కమ్ టు మీ రాణికుట్టి. వీడియో చూస్తున్నారంటే ఆల్రెడీ కటింగ్ వీడియో చూసే ఉంటారు. కానీ నా వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి. అంటే నాకు అర్థమవుతుంది కదా, మీకు అర్థమవుతుందా లేదా అని. అందుకని చిన్న కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎక్కడైనా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అర్థం కాకపోయినా, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పడానికి కొంచెం అర్థమవుతుంది. చెప్తారు కదా. ఈ వీడియో విషయానికి వస్తే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఏ పార్ట్కి ఆ పార్ట్ అనమాట. మెయిన్ క్లాత్ అనేది ఉల్టా ఉందా, కరెక్ట్ సైడ్ లో ఉందా ఫస్ట్ చూసుకొని ఉల్టా సైడ్ మాత్రం ఈ లైనింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ అనమాట. ఇలా కాకపోతే గమ్ ఉంటది కదా, ఆ గమ్ అనేది లైనింగ్ క్లాత్ పైన వేసి మెయిన్ క్లాత్ అనేది దానిపైన వేసుకోవాలి. ఇదైతే ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట. కూర్చున్న దగ్గర సగం బ్లౌజ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది అటాచ్ చేసుకున్నాం కదా, ఈ సైడ్ లో ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర గమ్ లేదు కాబట్టి చూపించట్లేదు. ఒకవేళ గమ్ ఉంటే అదే ప్రాసెస్ చేసి చూపించేదాన్ని. ఒకవేళ అది ఎలానో ప్రాసెస్ చూపించామంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కూడా మీరు అడిగితేనే చూపిస్తా. ఏది తెలుసు అనుకుంటే అదే ప్రాసెస్ చేసేయండి. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే సగం టైం ఇవి అటాచ్ చేయడానికి సరిపోతుంది. ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకొని మిగతావన్నీ సైడ్కి పెట్టేసి బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం డాట్స్ ఎక్కడెక్కడ పెట్టుకుంటామో అక్కడ చిన్న చిన్న కచ్చకలన్నీ ఇచ్చుకున్నాం కదా, ఫస్ట్ వాటి దగ్గర ఇలా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీరు చిన్న చిన్న కచ్చకలు అనేటివి ఇవ్వకపోతే షోల్డర్స్ మిడిల్ నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఒక సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ అనేది ఎంత లెంత్లో ఉందో ఇంకో సైడ్ కూడా ఆ లెంత్ అనేది తెలియడానికి ఇలా చిన్న మార్క్ చేసుకుంటున్నా. అంటే అక్కడ వరకు అనేటివి డాట్స్ లెంత్ అనేది రావాలి. కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మనం డాట్ అంటే మార్క్ ఎక్కడి వరకు చేసుకున్నామో అక్కడ వరకు క్రాస్గా అనేది రావాలి. డాట్ కూడా షోల్డర్స్కి స్ట్రైట్గా రావాలన్నమాట. స్టిచ్ అనేది క్రాస్గా రావాలి, కానీ ఆ డాట్ అనేది షోల్డర్స్కి స్ట్రైట్గా రావాలి. ఇంకో ఇలా ఈ విధంగా రావాలన్నమాట క్రాస్గా. బ్యాక్ సైడ్ 2 డాట్స్ అనేటివి ఈ విధంగా ఇలా రావాలన్నమాట. 2 ఇలా వేసుకున్న తర్వాత నడుం పట్టి అనేది వేసుకోవాలి. ఇక్కడ నడుం పట్టి కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని తీసుకొని 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. వాటిని అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూస్తున్నా కదా, ఆ విధంగా ఆ నడుం అంటే ఆ బ్లౌజ్కి అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ సరిపోతే ఓకే, సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా అనేది అటాచ్ చేసుకోవాలి. నాకు నడుం పట్టి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రా అయితే ఏం యాడ్ చేయలేదు. డైరెక్ట్ బ్లౌజ్కి ఇలా అటాచ్ చేస్తున్నా. అటాచ్ చేసిన తర్వాత దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా దానిపైన వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. మళ్ళీ ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు దానిపైన ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా హాఫ్కి మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇంతే అనమాట బ్యాక్ పార్ట్కి డాట్స్. నడుం పట్టి వేసుకోవటం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హాఫ్కి అంటే బయట సైడ్ కనిపిస్తుంది కదా, అది మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని దానిపైన లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అది ఎమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి లూజ్ కుట్ట అనేది వేసుకోవాలి దానిపైన. ఇదే అనమాట బ్యాక్ పార్ట్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టి దగ్గర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఈక్వల్గా రావాలన్నమాట నడుం పట్టి అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేటివి వేసుకోవాలి. ఆల్రెడీ కటింగ్ వీడియోలో ఉందన్నమాట ఎలా డాట్స్ ఎంతవరకు పెట్టుకోవాలని. చూడండి వాళ్ళు ఉంటే మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా. కటింగ్ వీడియోలో చూడండి ఇక్కడ చిన్న చిన్న కచ్చకలు ఇచ్చినాం కదా ఉన్నాయి, బట్ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా. పార్ట్కి ఎలా అయితే పట్టుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్స్ నుంచి కింది వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే లైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ లైన్ వచ్చిన దగ్గర ఇలా మార్కర్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. అది ఎంత ఉండాలంటే 2 ఇంచెస్ అలా ఉండాలన్నమాట. పట్టి కాజాపట్టి దగ్గర కూడా 2 ఇలా సమానంగా పట్టుకుంటే మిడిల్లో ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింది సైడ్ లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్కి ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ ఇలా ఒక 1 ఇంచ్ దూరంలో ఇలా పట్టుకుంటే నార్మల్ దగ్గర కూడా ఇలా పట్టుకోవాలి. అప్పుడు ఒక లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఫోల్డింగ్ అనేది ఎలా వచ్చిందో దానిపైన మార్కర్తో ఇలా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్కి లైన్స్ పెట్టుకున్నాం కదా, వాటి మధ్యలో గ్యాప్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు 1 పార్ట్కి గీసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్కి కూడా అలా గీసుకోకుండా లైన్స్ వేసుకున్న పార్ట్ పైన ఇంకో పార్ట్ తీసుకొచ్చి ఇలా లైనింగ్స్ ఉన్న సైడ్ వేసుకోవాలి. 2 ఇలా వేసుకున్న తర్వాత దానిపైన చిన్నగా ఇలా ప్రెజర్ చేయండి. వేస్తే దానిపైన ఉన్న లైన్స్ ఇంకో పార్ట్కి పడతాయి అన్నమాట. ఇదిగో ఈ పార్ట్కి అనేవి లైన్స్ అనేవి పడినాయి. మార్కర్ కనిపించట్లేదు కానీ అంటే వీడియోలో కనిపించట్లేదు, నాకు అక్కడ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అవి ఎలా ఉన్నాయో అలా మార్కర్తో లైన్ అయితే వేసుకోండి.
డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపించట్లేదని మళ్ళీ మార్క్ అది ఎలా ఉందో అలా మార్క్ చేసి చూపిస్తున్నా. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ టక్స్లు అనేటివి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ సైడ్ అనేది డాట్ పెడుతున్నా. మార్క్ చేసుకున్నాం కదా, అది మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టార్టింగ్లో ఒక ఇంచు ఉండేటట్టు చూసుకొని క్రాస్గా వేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే క్రాస్గా వేసుకున్నామో ఈ వీటికి కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఇప్పుడు కింది డాట్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ చేస్తే 1 ఇంచ్ లాగా రావాలన్నమాట. అక్కడ నుండి ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఎంత వచ్చేసి 2 ఇంచెస్ వరకు పెట్టిన 2 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్కి ఎలా వేసామో ఈ పార్ట్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఈ డాట్స్ అనేటివి మూల దగ్గర కూడా సేమ్ మనం ఎలా ఎంతవరకు మార్క్ చేసుకున్నామో ఇక్కడ వరకు క్రాస్గా అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఎంత ఉండేటట్టు చూసుకొని క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్కి డాట్స్ అనేటివి వేసుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్స్కి క్రాస్ పట్టీలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే అవి పక్కన పెట్టేసి క్రాస్ పట్టీలు తీసుకొని మెయిన్ క్లాత్ రెండింటిని ఇలా రైట్ సైడ్లో పెట్టేసి వాటిపైన ఈ లైనింగ్ క్లాత్ అనేటివి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. అంటే ఈ క్రాస్ పట్టీలని ట్రాన్స్పరెంట్గా వేస్తున్నాను అనమాట. దానికోసం ఈజీ వేలో ఇలా చెప్తున్నా. మెయిన్ క్లాత్కి రైట్ సైడ్లో ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి క్రాస్ ఉన్న సైడ్ కాకుండా స్ట్రైట్గా ఉంటుంది కదా కింది సైడ్కి, ఆ సైడ్ మాత్రమే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. వన్ సైడ్ అనేది అలానే వదిలేదు, అంటే క్రాస్గా ఉంటుంది కదా అక్కడ సైడ్ స్టిచ్ అనేది వేసుకోకుండా స్ట్రైట్గా ఉన్న సైడ్ మాత్రమే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకటేసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్లకి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, అది మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ లైనింగ్ ఎలా ఉందో సేమ్ దానిలాగా ఈ మెయిన్ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ 2 ఇలా కట్ చేసుకోవాలి. ఈ 2 అనేటివి ఇలా ఆపోజిట్ సైడ్లో ఉండాలి. అంటే క్రాస్గా ఉంది కదా, 2 అనేటివి ఇలా ఆపోజిట్కి ఉండాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మలుపుకోండి. స్టిచ్ వేసింది లోపల సైడ్ ఉండాలి. ఇది అనేది ఇలా రావాలి ఫోల్డింగ్. ఆ క్రాస్ పట్టి అలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటాయి కదా, ఆ 2 తీసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఆ పట్టీలకి ఎక్కడ క్రాస్ ఉందో అది అనేది ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్కి రావాలన్నమాట. ఇది కూడా ఆ క్రాస్ పట్టీలు ఇలా మలిపిన తర్వాత అవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకోవండి. ఇక్కడ నేను చూస్తున్నా కదా, సేమ్ ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ ఆ క్రాస్ పట్టి మలిపిన తర్వాత ఇలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత దేనికి దాన్ని సపరేట్ చేసుకొని ఏ పార్ట్కి ఏ క్రాస్ పట్టి వచ్చిందో అది ఇలా పట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఉందిగా, క్రాస్ పట్టికి రైట్ సైడ్ ఉందిగా, ఆ 2 అనేవి ఒక సైడ్కి రావాలన్నమాట. జస్ట్ ఆ మెయిన్ క్లాత్లో ఒక సైడ్ అంటే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని దానిపైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మిడిల్లో ఒక డాట్ వస్తుంది కదా కింది సైడ్ 2 ఇంచెస్ ఉన్నది, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే డాట్ అనేది కొంచెం కనిపించకుండా ఫినిషింగ్ అనేది బాగుంటుంది లోపల సైడ్. అది ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ లాస్ట్ వరకు కూడా ఇలానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 1 సైడ్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి షోల్డర్స్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ మిడిల్ వరకు రావాలన్నమాట. క్రాస్ పట్టి ఉంది కదా, దాని మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ మనం స్టిచ్ ఎక్కడ వేసుకున్నామో అక్కడ సైడ్కి రావాలన్నమాట. దానిపైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి దానిపైన జస్ట్ ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. క్రాస్ పట్టీలకు స్టిచ్ వేసినట్టు అస్సలు కనిపించదు అనమాట బయటి సైడ్కి. చూడడానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే బ్లౌజ్ అవుట్ఫిట్ కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒకేసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి, ఎందుకంటే అది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవడానికి రాదు కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత దానిలో నుండి ఇప్పుడు ఆ పార్ట్ అనేది బయటికి ఇలా తీయాలన్నమాట. ఎటు సైడ్ నుంచి అయినా తీయొచ్చు, ఇటు సైడ్ నుంచి తీసినా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆ క్రాస్ పట్టీలు ఎంత బాగా వచ్చాయో. ఇలా క్రాస్ పట్టీలు వేసుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వేసిన తర్వాత ఇంకో పార్ట్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఎక్కడ క్రాస్గా ఉందో అది ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అటు సైడ్ క్రాస్గా ఉండాలన్నమాట. ఇందాక పార్ట్కి చెప్పినా కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అటు సైడ్, అంటే రెండింటికి రైట్ సైడ్ అనేటివి ఇలా రావాలన్నమాట. ఆ క్రాస్ పట్టికి స్టిచ్ ఉంది కదా అది ఇలా రావాలన్నమాట. ఇలా చూసుకొని దానిపైన ఇప్పుడు మనం స్టిచ్ ఎలా వేసుకున్నామో అలానే వేసుకుంటూ కింది సైడ్ ఇది ఉంది కదా డాట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ఇక్కడ వరకు వస్తుంది కదా డాట్ వరకు, అది ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ఇది పెట్టేసి లాస్ట్ వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసిన తర్వాత సేమ్ అలానే షోల్డర్ ఫస్ట్ దానికి ఎలా ఫోల్డింగ్ చేసామో దీనికి కూడా షోల్డర్స్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ మిడిల్ వరకు రావాలి. ఆ ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత ఈ లైనింగ్ పార్ట్ ఉందిగా దీనికి ఇది 2 ఇలా అటాచ్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. సేమ్ దీన్ని కూడా ఒకటేసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవడానికి రాదు కాబట్టి ఒకటేసారి డబల్ చేసుకొని దాని లోపల నుంచి ఈ పార్ట్ అనేది ఇలా బయటికి తీసుకోవాలి. ఈజీ సింపుల్గా అనమాట క్రాస్ పట్టీలు వేసుకోవడం. ఇప్పుడు రెండింటికి చూపిస్తా రండి. ఎక్కడ అసలు ఆ క్రాస్ పట్టీలు అంటే స్టిచ్ వేసినట్టే బయటికి కనిపించదు అనమాట. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి.
ఆల్రెడీ అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏదైనా 1 పార్ట్ తీసుకొని దానికి ఉక్స్ పట్టి వస్తుందా కాజా పట్టి వస్తుందా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఈ పార్ట్ ఇలా పెట్టినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఉక్స్ పట్టి వస్తుంది అనమాట. అంటే ఇలా మనకి ఇట్లా కూర్చున్నప్పుడు మనకు ఆపోజిట్లో ఉన్నది ఇది ఉక్స్ పట్టి వస్తుంది. ఇది లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది ఇలా పోతుంది అనమాట. లోపల సైడ్కి ఇంకో దానికి కాజా పట్టి వస్తుంది. ఇప్పుడు 2 వేసి చూపిస్తా చూడండి. మనకి రైట్ సైడ్లో ఉన్నది కాజా పట్టి, లెఫ్ట్లో ఉన్నది ఉక్స్ పట్టి అనమాట. ఉక్స్ పట్టి అనేది పైనుంచి వేసి లోపల సైడ్కి వెళ్తుంది. కాజా పట్టి అనేది లోపల నుంచి వేసుకుంటూ అది బయట సైడ్కి వస్తుంది అనమాట. అంటే ఈ పాటికి ఇలా లోపల నుంచి బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వేస్తున్నా కదా, అబ్జర్వ్ చేయండి నేను ఎలా వేస్తున్నానో. ఇది ఉక్స్ పట్టి అనమాట. ఇది పైనుండి వేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి పైనుండి ఈ క్లాత్ అనేది పెట్టేసి దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసేటప్పుడు పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి ఈ కింది సైడ్కి వచ్చే వరకు ఇది ఎక్స్ట్రా అంటే ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కింది సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని దాని మీద అలానే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. వేసిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి దానిపైన ఇంకో స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉందిగా ఆ సైడ్కి ఇలా పెట్టేసి ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నా. క్రాస్ ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇది 2 ఇంచెస్ ఉంది. దాన్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా అడ్డంగా ఒక స్టిచ్ వేసుకొని అక్కడ జిగ్జాగ్ చేసుకోవాలి. అంటే ఆ కింద సైడ్ హోల్ లా కనిపించకుండా అక్కడ జిగ్జాగ్ వేసుకొని దాన్ని ఇలా మలిపేసి ఆ ఫోల్డింగ్ ఎలా చేసుకున్నామో దాన్ని కరెక్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మొత్తం ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత ఇప్పుడు పైన సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది ఆ మెయిన్ క్లాత్ ఎక్కడి వరకు అయితే కరెక్ట్ ఉందో అక్కడ వరకు చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది అనేది ఉక్స్ పట్టి అనమాట. ఇప్పుడు కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టి ఏంటంటే లోపల నుంచి బయటి వైపుకి వస్తుంది, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది అనమాట. ఇది వేసే ముందు ఒకసారి చూసుకోండి. మీరు నెక్ సైడ్ వేస్తున్నారా ఆర్మల్ సైడ్ వేస్తున్నారా చూసుకోండి. పొరపాటున అటు సైడ్ కూడా వేస్తారు కదా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా చూసుకొని నెక్ ఉందా ఆర్మల్ సైడ్ ఉందా చూసుకొని అవి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇది కూడా సేమ్ నెక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కింది సైడ్ ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని కింది సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఉక్స్ పట్టి ఎలా వేసుకున్నామో ఈ కాజా పట్టి కూడా సేమ్ అలానే వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాం కదా, అది ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి లోపల వైపు మడిపినాం కదా, ఇది ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా దానిపైకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. కాజా పట్టి కాబట్టి ఇది ఇలా పైన సైడ్కి వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మొత్తం ఈక్వల్గా ఉండేటట్టు, అంటే కింద నుంచి పై వరకు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని దీనికి మిడిల్లో వేసుకోవాలన్నమాట. స్టిచ్ అనేది మనకి లాస్ట్లో వేసినాం కదా, దీనికి మిడిల్లో వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇంకో పార్ట్ కూడా తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఇక్కడ కిందిది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా షోల్డర్స్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఆ ఎక్స్ట్రా ఎక్కడ వరకు అయితే ఉందో దాన్ని ఇలా కరెక్ట్, అంటే మళ్ళీ ఆ నెక్ రౌండ్ అనేది అటు ఇటుగా అవ్వకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ కాజాలు వేయట్లేదు, మిషన్ పైన అక్సులు పెట్టడానికి వేస్తున్నాను అనమాట. దాన్ని ఏమంటారో తెలియదు కానీ వేయడానికి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ అంటే సమానంగా రావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్లో ఒక మార్కు, మళ్ళీ ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక మార్కు, ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా అక్కడ ఒక మార్కు, మళ్ళీ ఓపెన్ చేసి ఆ మిడిల్లో ఒక మార్క్ అనమాట. మీరు ఇక్కడ ఒకటి గమనించారా, ఇక్క దగ్గర ఎమ్మింగ్ చేసాం కదా అది కొంచెం పైకి పెట్టేసి ఫోల్డింగ్ చేసాం. అది ఎందుకంటే మళ్ళీ ఎమ్మింగ్ చేసినప్పుడు లోపల సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టిన. ఇక్కడ నేను చూసినాక అడ్డంగా ఫస్ట్ ఒక స్టిచ్ అనేది ఇట్లా జిగ్జాగ్ చేసుకోవాలి లాస్ట్లో. ఇది కొంచెం స్లోగా వేసుకోవాలి, స్పీడ్ వేసుకుంటే అవి కరెక్ట్గా రావన్నమాట. ఇది ఇలా వేసి జస్ట్ ఇట్లా మలుపుకుంటూ మళ్ళీ అది మలిపేసి మళ్ళీ అక్కడ వరకు మార్క్ ఎక్కడ చేసుకొని అక్కడ స్ట్రైట్గా వేసి మళ్ళీ ఇలా మలుపుకుంటూ చిన్న చిన్నగా అంటే జోబుల్లాగా ఉంటాయి కదా వాటిని ఇలా మలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇవి ఎలా వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. అలా అంటే మలుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఉక్సులు పెట్టుకోవడానికి జస్ట్ ఆ జేబుల్లాగా రావాలన్నమాట. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఇలా రావాలన్నమాట. జస్ట్ మలుపుకుంటూ ఇట్లా చిన్నగా వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఉక్సులు పెట్టడానికి చిన్నగా ఇట్లా జేబుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. కాజాలు వేయకుండా ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ డాట్స్లు క్రాస్ పట్టీలు వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 అనేటివి షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి దానిపైన ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా అవి బ్యాక్ పార్ట్ పైన ఇలా ఉల్టా వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి ఒక సైడ్కి వచ్చేటట్టుగా ఇలా పెట్టేయాలన్నమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకునే ముందు భుజాల దగ్గర జారిపోతూ ఉంటాయి కదా, జారకుండా ఇక్కడ సైడ్ ఇలా క్రాస్గా వేయాలన్నమాట స్టిచ్.
నేను మార్కర్ వేసి చూపిస్తున్నా. ఆ మార్కర్ ఇలా క్రాస్గా వేసుకోండి. అంటే స్టిచ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట క్రాస్గా. అసలు భుజాలు అనేటివే జారవు అనమాట. ఇది ఒక మంచి ట్రిక్ అనమాట. ఇలా జారకుండా ఇలా క్రాస్గా మార్క్ చేసుకుని దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. మరీ క్రాస్గా ఉండొద్దు అనమాట. జస్ట్ కొంచెం క్రాస్గా ఉంటే చాలు. క్రాస్ అనేది నార్మల్ సైడ్ కాకుండా నెక్ సైడ్కి వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. ఇక్కడ చూసారుగా నేను ఎక్కడ సైడ్ క్రాస్గా వేసానో ఆ నెక్ సైడ్కి మాత్రమే క్రాస్ ఉండాలి. నార్మల్ సైడ్ పైకి ఉండాలన్నమాట. వీటికి కూడా ఒకటేసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ నెక్ దగ్గర క్రాస్గా ఉంటుంది కదా, అక్కడ కొంచెం జిగ్జాగ్ అనేది వేసుకోండి. కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అక్కడ జిగ్జాగ్ వేసుకోండి ఫస్ట్ వేసేటప్పుడు. వేసిన తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసిన తర్వాత రెండు సమానంగా ఉన్నాయా ఇలా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఎక్కడ ఎక్స్ట్రా ఉందో దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రెండు సేమ్ వచ్చాయి, జస్ట్ కట్ చేసి చూపించా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా, దీనికి హ్యాండ్స్ అటాచ్ చేయకముందే మెడపట్టీలు అనేటివి వేసుకోవాలి. మెడపట్టీలు కూడా ఆల్రెడీ ఫస్టే కట్ చేసి పెట్టినాం కదా, వాటి అన్నిటినీ ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట ఒకదానికొకటి. ఇవి కటింగ్ వీడియోలో చెప్పినా కదా, క్రాస్ ఏం కట్ చేయట్లేదు, స్ట్రైట్గానే కట్ చేసా అని. వీటిని బ్లౌజ్కి స్టిచ్ చేసేటప్పుడు లాగి పట్టుకోకుండా వాటికి అటాచ్ చేసేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట. లాగి పడితే మళ్ళీ కొంచెం క్రాస్గా అయిపోతుంది కదా, కాబట్టి లాగి పట్టుకోకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. నేను స్టిచ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఎలా వేస్తున్నా ఈ మెడపట్టీలు అనేటివి. ఇప్పుడైతే వీటిని అన్నిటిని స్టిచ్ వేసుకున్న తర్వాత వాటికి అటాచ్ చేసిన దగ్గర స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవి ఇలా పై సైడ్కి రావాలన్నమాట. బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఇలా పై సైడ్కి ఉండాలి ఆ స్టిచ్చెస్ వేసినవి. ఇప్పుడు కాజాపట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేసా, అక్కడ చిన్న ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అది లాగకూడదు అనమాట. ఆ మెడపట్టీలు అనేటివి లాగకుండా జస్ట్ అలా అంటే బ్లౌజ్ పైన పెట్టేసి దానిపైన స్లోగా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ అనేది కూడా మిడిల్కి వేసుకోకుండా లాస్ట్కి అంటే పాదానికి అటు సైడ్ సమానంగా ఉండాలన్నమాట. పాదానికి రెండుకి మధ్యలో ఆ నిడిల్ అనేది వస్తుంటుంది కదా, అటు సైడ్ ఉన్న దానికి అది సమానంగా ఉండాలన్నమాట. అంటే గ్యాప్ అంత రావాలన్నమాట. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం స్లోగా ఇట్లా పట్టుకుంటూ రావాలి, లాగొద్దు అస్సలకి. రౌండ్స్ తిరిగే దగ్గర జస్ట్ ఇలా పట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. లాస్ట్ వరకు ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా అయిపోయింది క్లాత్, అది ఇలా కట్ చేసి ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకు వచ్చేసి ఇలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉంది కదా అది ఇలా కిందికి పెట్టేసి దానిపైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది కూడా లాగి పట్టి స్టిచ్ వేయొద్దు, జస్ట్ ఫోల్డింగ్ చేసుకుంటూ దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా వేసిన తర్వాత దాన్ని డైరెక్ట్గా మనం ఎమ్మింగ్ చేసుకోవటమే అనమాట. మళ్ళీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ అలా స్టిచ్ వేసుకునేది ఏమి ఉండదు. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దానికి డైరెక్ట్ మనం ఎమ్మింగ్ చేసుకోవటమే అనమాట. ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ మీద బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ అనేది రావాలి. దానిపైన చూడండి ఎలా వచ్చింది, అలా రావాలన్నమాట. పైన సైడ్ ఇలా రావాలి. ఇది ఇలా మనం ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇంకా కొందరైతే దీనిపైన మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకొని బ్లౌజెస్ వేసుకుంటారు. ఎమ్మింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకోవటమే అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఇంకా అది కనిపిస్తే దాన్ని కట్ చేసుకోవాలి. మొత్తంగా కాకుండా జస్ట్ కనిపించకుండా కొంచెం కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మెడపట్టి కూడా అయిపోయింది కదా, చూడండి ఎంత బాగుంది. మెడపట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్లో స్టిచ్ వేసుకుంటే అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ అనేటివి అటాచ్ చేయాలి. ఇది పక్కన పెట్టేసి కటింగ్ వీడియోలో చెప్పినా కదా, ఈ హ్యాండ్స్కి అతుకులు పడతాయి అనమాట. జస్ట్ లైనింగ్ క్లాత్కి మాత్రమే అతుకులు పడతాయి, మెయిన్ క్లాత్కి అతుకులు పడవన్నమాట. ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్కి అతుకులు అనేటివి వేసుకోవాలి. దానికోసం ఎక్స్ట్రా ఇలా అంటే క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అతుకులు అనేటివి 2 హ్యాండ్స్కి పడతాయి అనమాట. అంటే వన్ సైడ్కే పడతాయి, రెండింటికి పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఒకదాన్ని తీసుకొని ఇలా ఫస్ట్ అయితే అటాచ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అలానే స్టిచ్ చేస్తున్నాం. మళ్ళీ తీసి స్టిచ్ వేయకుండా డైరెక్ట్ మళ్ళీ దాని కింది నుంచి ఇలా ఇంకో దాన్ని అటాచ్ చేసి డైరెక్ట్ అలానే స్టిచ్ అనేది వేస్తున్నా. అంటే టైం సేవ్ అవుతుంది అనమాట. మళ్ళీ తీసి కట్ చేసి స్టిచ్ వేసే కంటే రెండు ఇలా స్పీడ్గా స్టిచ్ వేసుకుంటే సరిపోద్ది. ఇట్లా అటాచ్ చేసిన తర్వాత దాన్ని మలిపేసి దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండింటికి సేమ్ అలానే వేసుకోవాలన్నమాట. చూడండి డైరెక్ట్ ఇలా వేసుకుంటూ వెళ్తే మళ్ళీ కట్ చేసి తీయకుండా టైం కూడా సేవ్ అయిపోతుంది అనమాట, స్పీడ్గా అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండు ఆన్స్ అనేటివి ఇలా సమానంగా మిడిల్లో మనం చిన్న కచ్చకలాగా ఇచ్చుకున్నాం కదా, వాటి దగ్గర ఇలా సమానంగా పట్టుకొని ఆ సగం అంటే అటాచ్ లేని సైడ్ అటాచ్ ఉన్న సైడ్ పైన ఇలా వేసి
ఈ సైడ్ సమానంగా పెట్టేసి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్నది ఈ సైడ్కి సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. పైన వేసిన సైడ్ ఎలా ఉందో దానిపైన ఇలా వేసేసి కరెక్ట్ అంటే అది ఎలా ఉందో సేమ్ దానిలాగా ఇది ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా అంటే ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టినాం కదా, అటు సైడ్ కనిపించదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మళ్ళీ ఇంకో సైడ్కి కనిపించే విధంగా మళ్ళీ ఒక చిన్నగా ఖర్చు అనేది ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఈ లైనింగ్ అనేది వేసి స్టిచ్ వేసుకోవాలి. ఎమ్మింగ్ చేసుకోవాలనుకుంటే ఇది రాంగ్ సైడ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి కింది సైడ్ వేసుకోవాలి. నేను ఇది రైట్ సైడ్ వేస్తున్నా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్లో అనమాట. ఎందుకంటే నేను డైరెక్ట్ కింది సైడ్ ఫోల్డింగ్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేస్తున్నా, ఎమ్మింగ్ చేయట్లేదు కాబట్టి. రౌండ్గా వేసుకోకుండా ఫస్ట్ అయితే కింది సైడ్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసాక దానిపైన ఇలా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కింది సైడ్ చూసుకొని పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దాన్ని ఇలా తిప్పేసి దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మిడిల్లో అయినా వేసుకోవచ్చు, కొంచెం లైనింగ్ క్లాత్ పైన పడేటట్టు ఆ స్టిచ్ అనేది అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఇలా కిందికి అనేసి దానిపైన ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఎమ్మింగ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇది ఎమ్మింగ్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇలా వేసేసా. వేసిన తర్వాత ఈ చుట్టూ కూడా ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎమ్మింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అంటే రాంగ్ సైడ్లో ఇలా పెట్టేసి మొత్తం ఫస్ట్ లూజ్ కుట్టుతో రౌండ్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఎలా అయితే అడుం పట్టి వేసామో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఎక్స్ట్రా ఇంకో క్లాత్ అటాచ్ చేసి దాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకోవాలి అంతే. దీనికి కూడా రౌండ్గా స్టిచ్ వేసి ఇంకోటి కూడా సేమ్ దానిలాగానే స్టిచ్ చేసా. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని ఒక సైడ్ లోతులు అనేది తీసుకోవాలన్నమాట. అది ఎటు సైడ్ అయినా తీసుకోండి, ఇట్లా ఆపోజిట్లో పెట్టుకొని ఎటు సైడ్ తీసినా కరెక్ట్ సైడ్కి వచ్చేసాయి అనమాట. అంటే బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు అవి ఫ్రంట్ సైడ్ అనేటివి వచ్చేసాయి అనమాట ఎటు సైడ్ తీసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సైడ్ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మార్క్ తీసుకొని మనం మిడిల్లో ఇచ్చుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ దూరంలో ఇంకొక మార్క్ ఇలా చేసుకొని, అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా లోపలికి క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే మిడిల్లో నుంచి 1.5 వరకు ఒక మార్కు, అలాగే ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్న 2 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1.5 మార్క్ నుంచి ఇక్కడ ఈ ఖర్చు కోసం తీసుకున్నాం కదా అక్కడ వరకు మార్క్ చేసుకొని ఇలా లోపలికి మార్క్ చేసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అంతే, 2 సైడ్లో కూడా లోతులు వచ్చేసాయి అనమాట. జస్ట్ ఇంత కట్ చేసుకుంటే చాలన్నమాట. చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఒక హ్యాండ్ తీసుకొని అది ఎక్కడ లోతులు తీసుకున్నామో అది ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడు, ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. హ్యాండ్ని ఇలా మిడిల్లో పెట్టేసి హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా అది ఫ్రంట్ సైడ్లో రావాలన్నమాట. ఇక్కడ నాకు ఫ్రంట్ సైడ్లోనే ఉంది, అలా ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇలా స్టిచ్ వేసుకోకుండా ఇలా మొత్తం హ్యాండ్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి. కాబట్టి ఇంకా మిడిల్లో నుంచి డైరెక్ట్ ఇంకా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్లోగా అటాచ్ చేసుకుంటూ రావాలి, అంటే స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంటే ఆర్మల్ షేప్ అనేది రౌండ్గా ఉంటుంది కదా, కొంచెం స్లోగా వేసుకుంటూ రావాలి ఆ స్టిచ్ అనేది. ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా ఇలా మలిపేసి ఇప్పుడు ఇంకో సైడ్ ఎలా స్టిచ్ వేసామో ఈ సైడ్ కూడా సేమ్ అలానే కొంచెం స్లోగా పట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ కొంచెం లోతు తీసాం కాబట్టి ఇంకా కొంచెం స్లోగా వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు చూడండి హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అటాచ్ చేసామో ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలానే అనమాట. లోతున్నది ఫ్రంట్ సైడ్కి రావాలి. ఆల్రెడీ మనం ఇంకో హ్యాండ్ అటాచ్ చేసాం కాబట్టి ఇది ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఆ 2 హ్యాండ్స్ లెంత్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా 2 ఇలా సమానంగా పట్టుకొని ఒకసారి చూసుకోవాలి. షోల్డర్స్ దగ్గర ఇలా షోల్డర్స్, హ్యాండ్స్ దగ్గర ఇలా హ్యాండ్స్ కరెక్ట్గా, ఇక్కడ షోల్డర్స్ అయితే కరెక్ట్గా వచ్చినాయి. హ్యాండ్స్ కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకొని అక్కడ వరకు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి, కొంచెం కూడా అటు ఇటు కాదులేదు, 2 సమానంగా వచ్చినాయి. దానిపైన ఇంకా ఎక్స్ట్రా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు సైడ్కి స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని వేస్ట్ పార్ట్ ఉంది కదా, ఆ వేస్ట్ పార్ట్ని ఇలా 4 మడతలు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకటి, తర్వాత ఇంకో ఫోల్డింగ్, ఇలా 4 ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అది ఎంత ఉందో అది టేప్తో ఒకసారి ఇలా చూసుకోండి.
ఎందుకంటే ఈజీగా అయిపోతుంది అనమాట సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవడానికి. ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూసాం 1 ఇంచ్ తక్కువ 8 ఉంది కదా, ఆ 8ని ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ను కూడా సేమ్ అది ఎలా ఫోల్డింగ్ చేసుకున్నామో ఈ వేస్ట్ పార్ట్ను కూడా అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్టులన్నీ ఒక సైడ్ నుంచి సమానంగా పట్టుకోవాలన్నమాట. ఇటు పట్టి ఉక్సు పట్టి ఉంది కదా, మన బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఉక్సు పట్టి కాజా పట్టి ఇటు సైడ్ రావాలన్నమాట. ఇటు సైడ్ ఇలా సమానంగా పట్టుకొని అక్కడ లాస్ట్కి స్టిచ్చెస్ వేసాం కదా, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎక్కడైతే 8 వచ్చిందో ఇక్కడ నుంచి పట్టుకుంటే అటు సైడ్ 8 అనేది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. లోపల వైపు అంటే లైనింగ్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ ఇలా 4కి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే అక్కడ వరకు మనకు స్టిచ్ అనేది రావాలి వేస్ట్ దగ్గర. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ ఆది బ్లౌజ్తో ఇలా లూజ్ అనేది చూసుకోవాలి. ఆల్రెడీ 2 ఇంచెస్ పెట్టుకున్నాము, ఆ 2 ఇంచెస్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. కానీ మళ్ళీ అటు ఇటు అవ్వకుండా ఒకటేసారి కరెక్ట్గా రావడానికి ఆది బ్లౌజ్తో ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. 1 స్టిచ్ కరెక్ట్ వస్తే మిగతా స్టిచెస్ అనేటివి వేసుకోవచ్చు. ఇక్కడ వరకు అయితే లూజ్ వచ్చింది అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో జిగ్జాగ్ చేసుకోండి. ఇలా జిగ్జాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మోల్ దగ్గర మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఆర్మోల్ సైజ్ అనేది చూసుకోవాలి. ఇలా షోల్డర్స్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడి వరకు అయితే ఆది బ్లౌజ్ ఆర్మోల్ ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్ అక్కడ వరకు వచ్చేసింది అనమాట. అక్కడ వరకు చిన్నగా ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి ఆర్మోల్ దగ్గర చిన్న మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ప్లస్ సింబల్ రావాలన్నమాట. అంటే కింది సైడ్ ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఇలా ప్లస్ సింబల్ అనేది రావాలన్నమాట. ఇలా స్టిచ్చెస్ ఉన్న దగ్గర ఇలా కరెక్ట్గా కిందిది పైంది పట్టుకొని మార్కర్తో అక్కడ నుండి ఇక్కడ హ్యాండ్కి స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా ప్లస్ సింబల్ రావాలి. ఇక్కడ కొంచెం గట్టిగా పట్టుకొని అక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కింది సైడ్ మనం మార్క్ చేసుకున్నాం కదా, వేస్ట్ దగ్గర మార్క్ చేసుకునే కింద సమానంగా రావాలన్నమాట. ఆ 2 ఇలా మార్క్ చేసుకున్న దగ్గర ఇలా సమానంగా పట్టుకోవాలి. పట్టుకొని అక్కడ వరకు స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అలా ఎలా ఉందో అలా, లేకపోతే లైన్ అన్న ఇలా వేసుకొని దానిపైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో ఇలా ఖచ్చితంగా ఇక్కడ జిగ్జాగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా జిగ్జాగ్స్ వేసుకుంటే అయిపోద్ది. సైడ్కి స్టిచెస్ కూడా ఇలా ఈ ట్రిక్తో ఈజీగా వేసుకోవచ్చు అనమాట స్ట్రైట్గా. ఇప్పుడు దాని సైడ్కి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని కావాలనుకుంటే దాని సైడ్కి అన్ని స్టిచెస్ అనేటివి వేసుకోవాలి. కొంచెం ఒక పావు ఇంచ్ అంత వదులుకుంటూ దాని సైడ్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ పోవాలి. ఎన్ని స్టిచెస్ కావాలనుకుంటే అన్ని స్టిచెస్. కానీ అన్ని స్టిచెస్ దగ్గర ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేటట్టు చూసి పట్టుకోవాలి. మొత్తం స్టిచెస్ అనేటివి ఇలా రావాలన్నమాట. సైడ్కి ఎలా స్టిచెస్ వేసుకున్నామో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచెస్ వేసుకుంటే అయిపోద్ది. మొత్తం ఇలా స్టిచెస్ వేసిన తర్వాత ఈ లాస్ట్కి అంటే కార్నర్లో ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తాన్ని ఇలా సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకున్నామో ఈ సైడ్ కూడా అలానే కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా ఎలా కనిపిస్తుందో. ఈ సైడ్ కూడా అలానే కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్టా తీసుకుంటే బ్లౌజ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి పర్ఫెక్ట్ ఎంత బాగా వచ్చిందో. క్రాస్ పట్టీలు కానీ ఉక్స్ పట్టీ కాజా పట్టీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎక్కడ తక్కువ ఎక్కువ కూడా అస్సలు రాలేదు. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ ఈజీ వేలో చెప్పడానికే ట్రై చేశా, కానీ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఈజీ వేలో అయితే చెప్పేశా. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది, కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.